వెల్కమ్ టు ది లియో. క్షవరం అయితేనే కానీ ఎవరం రాలేదని పాతకాలపు సామెత ఒకటి ఉంది. సో సరిగ్గా అది ఇప్పుడు ఎవరికి సరిపోతుందయ్యా అంటే పేర్ని నానికి సరిపోతుంది. మీకు వెనకమాల ఈ ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది. మొన్న పేర్ని నాని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐని వేలు పెట్టి మరీ బెదిరించినటువంటి పరిస్థితి. నిన్ను ఉద్యోగం నుంచి మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేకుండా చేస్తానని చెప్పి ఒక ఇంత ఘాటుగానే హెచ్చరించాడు. సో తరువాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, పోలీస్ శాఖ దీన్ని సీరియస్గా తీసుకోవటం, ముఖ్యంగా అక్కడ ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు దీన్ని సీరియస్గా తీసుకుని ఎంతటి వారినైనా సరే ఉపేక్షించం, వాళ్ళు మంత్రులైనా మాజీ మంత్రులైనా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గట్టిగానే హెచ్చరించారు. పైగా సోషల్ మీడియాలో కూడా పేర్ని నాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే నేను ఎందుకు రావాలి, నేను ఎవరో చూపిస్తా, తడాకా చూపిస్తానని తొడలు కొట్టి మీసాలు మేరేసినటువంటి పేర్ని నాని నిన్న అన్నీ మూసుకుని సగ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సగ్గా ఎస్ఐ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా ఎస్ఐ ఏదో వీళ్ళు బంధువైనట్టు వాళ్ళ చుట్టాలైనట్టుగా ఆయన గడ్డం పట్టుకుని ఆయనతో పరాచకాలు ఆడుతున్నాడు. మొన్నేమో ఏలు పెట్టి చూపించి నీ ఎంత చూస్తానన్నాడు, నిన్నేమో వెళ్ళిపోయి పోలీసులు గడ్డం పట్టుకుని బాబ్ 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 అని చెప్పి వాళ్ళతో పరాచకాలు ఆడుతున్నాడు. అంటే మొన్నేమో ఒకలాగా ఈ రోజు ఒకలాగా. ఎందుకు ఈ మార్పు అంటే పూర్తిగా అది వ్యతిరేకంగా మారింది. నాకు తెలిసి వైసీపీ పార్టీలో కూడా అందరూ అక్షంతలు వేసి ఉంటారు. ఏమయ్యా పేర్ని నాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రవర్తించాల్సిన తీరదేనా, ఓ పక్క వీడియోలు చేస్తుంటే అలా ఎగిరిపట్టడానికి సిగ్గులేదని చెప్పి నాకు తెలిసి సొంత పార్టీలో కూడా అక్షంతలు పడి ఉంటాయి. లేదా ఎస్పీ గారు ఏమన్నా దీన్ని సీరియస్గా తీసుకుంటే పేర్ని నానిని తీసుకెళ్ళి బొక్కలేస్తారని భయం వేసిందో తెలియదు. కానీ నిన్న మర్యాదపూర్వకంగా మొన్న ఏం చెప్పారు, పోలీసులు ఇచ్చిన ఏ నోటీస్కి స్పందించొద్దన్నారు. అసలు పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు? గతంలో మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ఆ మెడికల్ కాలేజీ వద్ద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీకు ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబితే పోలీసులు చెప్పిన ఆదేశాలను కాదని వీళ్ళు వెళ్ళి ధర్నా చేశారు. సో ఎప్పుడైతే పోలీసు ఆదేశాలు కాదు అన్నారో ఆ ధర్నాలో పాల్గొన్న 400 మందిని గుర్తించి వాళ్ళకి 41 నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ పట్టణానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుబ్బన్న అనే వ్యక్తి ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీసులు తీసుకోకపోవడమే కాకుండా సోషల్ మీడియాలో మీరెవరూ నోటీసులకు భయపడొద్దు, మీరెవరూ పోలీసులకు సమాధానం ఇవ్వద్దు, మీ ఆధార్ కార్డులు మీ ఫోటోలు ఏమన్నా అడిగితే ఇవ్వద్దని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులకు చిర్రెత్తుకొచ్చి ఆ సుబ్బన్న అనే వ్యక్తి వచ్చి అరెస్ట్ చేస్తే ఆ సమయంలో పేర్ని నాని ఇన్వాల్వ్ అయ్యి పాపం తన హీరోయిజం చూపించాలనుకున్నాడు. ఎందుకంటే మరి నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లతో సహా అందరూ సార్ అని సెల్యూట్ కొట్టారు కాబట్టి ఇప్పుడు కూడా అలా కొడతారు అనుకున్నాడేమో తెలియదు. కానీ స్టేషన్కి వచ్చి ఏకంగా సిఐ మీద ఏలు పెట్టి నీ అంతు చూస్తానని చెప్పి బెదిరించాడు. సో ఆ వీడియో ఒకసారి చూద్దాం, నిన్న స్టేషన్లో ఏం జరిగిందో అది కూడా ఒకసారి చూద్దాం. పాత వీడియో ఒకసారి చూద్దాం. ఇది పాత వీడియో ఒకసారి చూడండి. ఇది తీసుకుంటారా, రోజు స్టేషన్ వస్తారా, విన్నారు కదా, మొన్న నీ అంతు చూస్తానని చెప్పి స్వయంగా స్టార్టింగ్లోనే సిఐ మీద విరుచుకుపడ్డాడు. అదే సమయంలో ఈ కన్వర్జేషన్ చాలా వరకు ఉంటుంది. చివరికి ఏంటంటే మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు. ఇది మొన్న స్టేషన్లో జరిగిన ఘటన. నిన్న ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇదిగో నిన్న ఏం జరిగిందో చూడండి. ఠానాకు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చిన పేర్ని నాని అసలు మొన్న నేను స్టేషన్కి రావడం ఏంది, నేను నీకు సమాధానం ఇవ్వడం ఏంది, నువ్వు మా వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అన్న పేర్ని నాని సగ్గా అన్నీ మూసుకుని నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుకి సగ్గా కుదురుగా కూర్చుని వివరణ ఇచ్చి వెళ్ళాడు. మరి ఈ బుద్ధి ఏదో ముందే ఉండుంటే ఈరోజు వ్యవహారం ఇక్కడ దాకా వచ్చేది కదా. ఆ రోజే ఒకవేళ నిజంగానే మీ వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని ఫీల్ అయ్యి ఉంటే మీరు కోర్టు ద్వారా చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేనెవరో చూపిస్తాను, నా తడాకా చూపిస్తానని చెప్పి ఎగిరిపట్టడం ఎందుకు, తర్వాత అన్నీ మూసుకుని వచ్చి సమాధానం చెప్పడం ఎందుకు? పాపం వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా అబ్బబ్బబ్బబ్బ పేర్ని నాని ఏమి హీరోయిజం చూపించాడులే పోలీస్ స్టేషన్లో అనుకున్నారు. చివరికి ఏమైంది, అదే పోలీసులు గడ్డం పట్టుకుని బతిమలాడుతున్నాడు. ఇక్కడ చూడండి, గడ్డం పట్టుకుంటూ పరాచకాలు ఆడుతున్న పేర్ని నాని మొన్నేమో నీ అంతు చూస్తానని ఏలుపెట్టి బెదిరించాడు. అబ్బాబ్బా వావ్ పేర్ని నాని హీరోయిజం, వైఎస్ఆర్సీపీ అంటే ఎలా ఉంటుంది, ఇది పౌరుషం అని చెప్పి సోషల్ మీడియాలో రంకిలేశారు పాపం. ఇప్పుడేమో చివరికి దిగి వచ్చేసి ఇంకా నయ్యం కాళ్ళు కూడా పట్టుకున్నాడే
కొద్ది గొప్ప తేడా ఉంటే కాళ్ళు కూడా పట్టుకున్నాడు. ఎందుకంటే అవసరం కొద్దీ ఏదైనా చేయడం వాళ్ళకి అలవాటే. ఇక్కడ చూడండి, పోలీసులు ఇచ్చిన నోటీసులు లెక్క చేయకుండా వ్యవహరించిన వైకాపా నాయకులు ఎట్టకేలకు దిగొచ్చారు. మాజీ మంత్రి వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో పాటు మరికొందరు సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. ఇటీవల పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ మచిలీపట్నం వైద్య కళాశాల వద్ద వైకాపా నాయకులు ధర్నా చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో 400 మందిపై కేసు నమోదైంది. వీరిలో దాదాపు 70 మందికి 41A నోటీసులు జారీ చేశారు. వారాలు గడుస్తున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. నోటీసులకు స్పందించొద్దంటూ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మేకల వెంకట సుధాకర్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు పెట్టారన్న కారణంతో ఆయన అదుపులోకి తీసుకోవడం, ఆ సందర్భంగా స్టేషన్కు వచ్చిన పేర్ని నాని పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, దురుసు ప్రవర్తనపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించిన నేపథ్యంలో 41A నోటీసులు అందుకున్న వారిలో కదలిక మొదలైంది. పేర్ని నానితో పాటు వైకాపా పెడాన ఇన్ఛార్జ్ ఉప్పలరాము, స్థానిక నాయకుడు నాగేశ్వరరావు, మేకా వెంకటలక్ష్మితో పాటు ఒక 20 మంది స్టేషన్కి వచ్చారు. అంటే అప్పటికే వారాలు గడిచినా స్పందించని వీళ్ళు మొన్న ఎస్పీ దెబ్బతో ఏం చేశారు, ఒక్కొక్కరు చివరికి పేర్ని నానితో సహా, నీ అంతు చూస్తానని బెదిరించిన పేర్ని నానితో సహా దిగొచ్చి, అయ్యా బాబు ఆ రోజు మేము ధర్నా చేయడానికి ఇది రీజను, సో ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదని చెప్పి పోలీసులకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు పేర్ని నానితో పాటు అందరూ దిగొచ్చారు. ఆ రోజు ఎగిరిపడ్డారు, ఈరోజు దిగొచ్చారు. అప్పుడేమో రంకిలేసి నేడు బ్రతిమలాడి ధర్నాలో పాల్గొనమని ఎవరు చెప్పారు, ధర్నాలో మీకు ఎవరు నాయకత్వం వహించారని చెప్పి ఎస్ఐ ప్రభాకర్ మేకా వెంకటలక్ష్మిని ప్రశ్నించారు. పేర్ని నాని కలగజేసుకుని అలాంటివి అడగొద్దంటూ ఎస్ఐ గడ్డం పట్టుకుని బతిమలాడారు. తమ పార్టీ నగర అధ్యక్షుడిని అరెస్టు చేశారంటూ ఇటీవల అదే స్టేషన్లో సిఐ యేసుబాబుపై ఆగ్రహంతో ఊగిపోయిన పేర్ని నాని సోమవారం అదే ఠాణాలో ఎస్ఐని గడ్డం పట్టుకుని బతిమలాడటం గమనార్హం. చూసారా, నేను చెప్పా కదా, ఇంకొద్దిగా దిగజారితే కాళ్ళు కూడా పట్టుకుంటారు. ఓరి బాబు మాకేం సంబంధం లేదు, మమ్మల్ని వదిలేరు నాయన అని పోలీసులు కాళ్ళు కూడా పట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఆ రోజు నీ అంతు చూస్తానన్నారు, ఏలు పెట్టి బెదిరించారు, నేనేంటో చూపిస్తానన్నారు. చివరికి ఈరోజు ఎస్ఐ గడ్డం పట్టుకుని బాబు అలాంటి ప్రశ్నలు అడగొద్దు బాబు అని చెప్పి ఎస్ఐ గడ్డం పట్టుకుని బ్రతుకులాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొద్దిగా పోలీసులు సీరియస్ అయితే కాళ్ళు కూడా పట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు, ఆ రోజు ఏదో తెలియక మత్తులో ఉన్నాను, ఏ మత్తులో ఉన్నాను తెలియదు కానీ నేను మత్తులో ఉన్నాను, మత్తులో ఉండి మాట్లాడాను, అప్పుడప్పుడు నాకు అలా మత్తు వస్తుంది అని చెప్పి కాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు. ఆ రోజు ఎగిరిపడటం ఎందుకు, ఈరోజు కాళ్ళ బేరానికి వెళ్ళడం ఎందుకు అయిపోయింది అని. వాస్తవానికి వైసీపీ పార్టీకి పవర్ లేదు, ఆ విషయం తెలుసు. ప్రతిపక్ష హోదా లేదు, ఆ విషయం తెలుసు. పేర్ని నాని పరిస్థితి అంతంత మాత్రం ఉంది, ఆ విషయం తెలుసు. ఆయనే పేకల్లోతు కష్టాల్లో ఉన్నాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ భార్య మీద ఉన్నాయి, కొడుకు మీద ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. కానీ ఎందుకు మరి స్టేషన్కి వచ్చి రౌడీయిజం గోండాయిజం చేయటం? ఈరోజు ఎందుకు పోలీసులు సీరియస్ అవ్వగానే మనకెందుకు వచ్చిన తలనొప్పని గడ్డాలు పరుచుకుని బతిమలాడటం ఎందుకు? ఇదే వైసీపీ నాయకులు. అంతితే జుట్టు అందపోతే కాళ్ళు అంటారు కదా, కరెక్ట్గా పేర్ని నాని మొన్న చేసింది కూడా అదే. ఆ రోజేమో జుట్టు పట్టుకుందామని ప్రయత్నం చేశాడు, తర్వాత రియాక్షన్ స్ట్రాంగ్గా ఉండేటప్పటికి ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇప్పుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఇదేంట్రా బాబు, మొన్నేమో హీరోలాగా రెచ్చిపోయాడు, ఇప్పుడేమో మొత్తాన్ని గడ్డం పట్టుకుని ఎస్ఐని బ్రతిమలాడి స్టేజ్కి వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళే గుసగుసలాడుకునే పరిస్థితి. ఏదేమైనా పేర్ని నాని వ్యవహారం అనేది వైసీపీ నాయకులకి ఒక పాఠమే. మాకు రేపొద్దున అధికారం వద్దనో లేదా గతంలో నేను ఒక పదవులను వెలగబెట్టానో స్టేషన్కి వెళ్ళిపోయి ఎలాంటి రౌడీయిజం చేయకుండా ఉంటారు. ఎందుకంటే రౌడీయిజం చేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో వాళ్ళకు కూడా తెలిసి వద్దు. ఏది ఏమైనా పేర్ని నాని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటి వ్యక్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.